నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అమరావతి రాజధానిలో గ్లోబల్ మెడిసిటీ ఏర్పాటు చేస్తాం. ప్రతి నియోజకవర్గంలో ఆసుపత్రులు నిర్మిస్తామని సీఎం చంద్రబాబు వెల్లడి. అడవి తల్లి బాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ప్రకటన. రాష్ట్రంలో తాగడానికి మంచినీరు లేదు, అయినా ఏర్లే పారుతున్న మద్యం. కూటమి ప్రభుత్వంలో మహిళలకి రక్షణ లేదు. వైసీపీ నేతల విమర్శలు. ఆక్వా రంగంపై అమెరికా టారిఫ్ల ప్రభావం తాత్కాలికమే. రైతులెవరు కూడా ఆందోళన చెందవద్దు. మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడి. $1,534 కోట్ల నగరపాలక సంస్థ బడ్జెట్ కి ఆమోదం తెలిపిన పాలక వర్గం. వీధి కుక్కల నియంత్రణ విషయంలో అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన కార్పొరేటర్లు. రాజధాని అమరావతిలో గ్లోబల్ మెడిసిటీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో 100 నుంచి 300 పడకల ఆసుపత్రుల నిర్మాణానికి ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు వెల్లడించారు. వైద్యం ఆరోగ్యంపై మీడియా ఎదుట సీఎం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో పెరిగిన వైద్య ఖర్చులు, వివిధ వ్యాధులపై సీఎం వివరాలు తెలిపారు. కుప్పంలో డిజిటల్ హెల్త్ సర్వే సెంటర్ ఏర్పాటు చేశాం. కొన్ని చోట్ల గుండె జబ్బులు, డయాబెటీస్, హైపర్ టెన్షన్, శ్వాసకోశ వ్యాధులు విస్తృతంగా పెరుగుతూ ఉన్నాయి. రాష్ట్రంలో పురుషుల కంటే మహిళల్లో హైపర్ టెన్షన్ అధికంగా కనిపిస్తోంది. ఆహారపు అలవాట్ల వలన డయాబెటీస్ కొన్ని జిల్లాల్లో ఎక్కువగా ఉందని సీఎం తెలిపారు. దిస్ ఈజ్ రిగార్డింగ్ హెల్త్ గురించి. దీనికి సపోర్టింగ్ కింద ఒక 100 to 300 బెడ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఆల్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ లో పెడుతున్నాం. ఇప్పుడు ఒకసారి డేటా మీరు చూస్తే నెక్స్ట్ 175 కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి. 70 కాన్స్టిట్యూన్సీ లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి. 100 బెడ్స్ కంటే ఎక్కువ ఉండేటివి. 105లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ లేవు. కాబట్టి 105 ప్రాధాన్యత క్రమంలో పెట్టుకొని అన్ని నియోజకవర్గాల్లో ఒక మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మినిమం 100 బెడ్స్ మాక్సిమం వైబిలిటీ బట్టి ఇంకా పెంచుకుంటారు. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే 100 to 300 బెడ్స్ మల్టీ స్పెషాలిటీ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ in all assembly segments under PPP mode. ఇక్కడ వచ్చినప్పుడు అడ్వాన్స్డ్ అండ్ హైయర్ లెవెల్ ఆఫ్ హెల్త్ కేర్ ప్రొవైడ్ చేయడానికి తీసుకొస్తున్న రూరల్ ఏరియాలో, రిమోట్ ఏరియాలో. ఇంకొక పక్కన ఎక్కడికో రావాలంటే మళ్ళీ జిల్లా హెడ్ క్వార్టర్స్ కు వచ్చి లేనిపోని సమయం లేకుంటే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టుకునే పరిస్థితి వస్తుంది. దీనికోసం హెల్త్ ని అందుబాటు ఇక్కడ కుప్పంలో ఒక పైలట్ ప్రాజెక్ట్ చేస్తున్నాం. ఇది రాష్ట్రం అంతా డిజిటల్ నర్వ్ సెంటర్. ఇది మనం తీసుకుంటే కుప్పంలో చేస్తున్నాం. ఆల్రెడీ టైం కూడా చూపిస్తాను. ఇక్కడ 5 మండల్స్ లో పెట్టాం. 3 months టైం. ఇది డిజిటల్ మోడల్ మొత్తం ఎస్టాబ్లిష్ చేసి కుప్పంలో ఇనిషియల్ గా ఆల్ కాన్స్టిట్యున్సీ మొత్తం కవర్ చేయడానికి ఇది పెడుతున్నాం. phase 2 లో చిత్తూరులో 31 మండలాలు మొత్తాన్ని దీన్ని ఎంటైర్ డిస్ట్రిక్ట్ కవర్ చేస్తున్నాం. అది చూసిన తర్వాత ఈ 2 చూసే కొద్దిగా ఒక 6 నెలలు అవుతుంది. ఈ 2 చూసిన తర్వాత స్టెబిలిటీ, ఇంపాక్ట్, క్వాలిటీ, సిటిజన్ సాటిస్ఫాక్షన్ చూసుకొని దెన్ విల్ గో టు స్టేట్ 26 డిస్ట్రిక్ట్స్ phase 2 పెట్టాం. దీనికి మొత్తం కూడా మీరు చూస్తే 2 years 2 months ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. అంటే 26 నెలల్లో పూర్తి చేయాలని. దీనివల్ల లాభాలు ఏంటనే కూడా ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే 100% క్రియేషన్ ఆఫ్ అబా ఐడి టు సిటిజన్స్ అందరికి తయారు చేయడం. అందరి ఎలక్ట్ యాజ్ ఆన్ టుడే 4 member ఫ్యామిలీ. ఈ 4 member ఫ్యామిలీ సాల్ట్ 5 గ్రాములు పర్ డే. మంత్లీ 30 రోజులు కాబట్టి వాళ్ళ వద్దరికి 600 గ్రాములు సాల్ట్ వాడితే ఆ ఫ్యామిలీ ఐడిల్. అదే సమయంలో ఆయిల్ 15 ml పర్ డే చొప్పున 1800 ml అంటే 2 లీటర్లు అప్రాక్సిమేట్ గా వాడితే దట్ ఈస్ ది ఐడిల్. షుగర్ 25 గ్రాములు 30 రోజులు 3000 గ్రాములు దగ్గర 3 kgs. అంటే ప్రతి ఒక్కరు నలుగురుండే ఫ్యామిలీ యావరేజ్ 600 గ్రాములు సాల్ట్, 1800 అంటే 2 లీటర్లు ఆయిల్, 3000 గ్రాములు అంటే 3 kgలు షుగర్. ఇది 600 గ్రాములు అంటే 0.6 kgs ఆఫ్ సాల్ట్.
మనం తెలియకుండా ఉప్పు ఎక్కువ వేసేసుకుంటున్నాం, బాగా టేస్ట్ ఉంటుందని. అక్కడి నుంచి ఈ ప్రాబ్లమ్స్ అన్ని స్టార్ట్ అవుతున్నాయి. దిస్ ఇస్ ఐడిల్ డై. రెండోది కూడా నేను చూశాను నిన్న, వన్ ఆఫ్ ది బెస్ట్ డై. రెసిడెన్స్ ఇక్కడికి వచ్చినప్పుడు మీకు ఒక జిల్లాల వారిగా మీరు ఒకసారి చూస్తే ఇది ఇంట్రెస్టింగ్ డేటా. హైపర్ టెన్షన్ మొత్తం 19,78,699 మందికి వస్తే మేల్ వచ్చి 8,37,927 మంది, ఫిమేల్ 11,40,772. రీజన్ మనం ఒకసారి అనలైజ్ చేస్తే, నేను రఫ్ గా అనలైజ్ చేశాను, ఇంకా డిపార్ట్మెంట్ చేయాలి. మగవాళ్ళకి హైపర్ టెన్షన్ తక్కువ ఉంది, మీరు ఆడవాళ్ళకి హైపర్ టెన్షన్ వేస్తున్నారు. కాదు, లేని మీరు వేస్తున్నారు. 20,78,000లో 9,54,000 మగవాళ్ళు. ఆ రేషియో ప్రకారం ఆడవాళ్ళకు 11,22,800 వస్తుంది. ఈ కూడా డిస్ట్రిక్ట్స్ మళ్ళీ మనం అనుకున్న ప్రకారమే. ఈ రెండు కూడా రాయలసీమలో, కరువు జిల్లాల్లో, లేకుంటే ఉత్తరాంధ్రలో తక్కువ ఉంది. ఎక్కడైతే బాగా అభివృద్ధి చెందిన ప్రాంతంలో రైస్ హ్యాబిట్స్ గానీ, ఫుడ్ హ్యాబిట్స్ గానీ, లైఫ్ స్టైల్స్ వల్ల పెరిగే పరిస్థితి వచ్చింది. నెక్స్ట్ ఇవి చేసినప్పుడు ఇవన్నీ కూడా మన వాళ్ళు చేసింది 22, 23 టు 24, 25. అడవి తల్లిని నమ్ముకుంటే మనకు బువ్వ పెడుతుంది, నీడనిస్తుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలియజేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా డోంబ్రిగూడలో అడవి తల్లి బాట కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. పలు ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా డోంబ్రిగూడలో నిర్వహించిన సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడారు. గిరిజన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి నిధులు కావాలని సీఎం చంద్రబాబును కోరితే 24 గంటల్లో 49 కోట్లు మంజూరు చేశారు. ఆయనకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నాం. అడవి ప్రకృతిపై నాకు అపారమైన ప్రేమ, గౌరవం ఉంది. అరకు అద్భుతమైన ప్రాంతం, దీన్ని సద్వినియోగం చేసుకోవాలి, పర్యాటకంగా మరింత అభివృద్ధి చేయాలి. మన్యం ప్రాంతాల్లో సరైన రహదారి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారు. గిరిజన ప్రజల జీవన శైలి మెరుగుపరచాలని ఆయన వెల్లడించారు. ఈ అడవి తల్లి బాట ఈ కార్యక్రమానికి చాలా సంవత్సరాలుగా ఎప్పుడు డోలీల్లో, ముఖ్యంగా మన అరకు, అల్లూరు సీతారామరాజు జిల్లా ఇలాంటి మన గిరిజన ప్రాంతాల్లో సరైన రహదారులు లేక ఇంకా డోలీల్లో కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. రహదారి సౌకర్యం లేదు, డోలీ మోతలు తప్పట్లేదు. గర్భిణీ స్త్రీలకు కానీ ఏదైనా కష్టాల్లో ఉన్నా, ఏదైనా ఎనీ అంటువ్యాధులు, కలరా లాంటివి వచ్చినా కానీ, ఇవన్నీ చూసి మనకి ప్రత్యేకంగా రోడ్లు ఉండాలి. 100-150 మంది జనం ఉన్నా కానీ, 500 మంది లోపు జనం ఉన్నా కానీ ముందు మనం రీచ్ అవ్వాలి, వాళ్ళకి రోడ్లు వేయాలి అనేది గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు దీన్ని జన్మన్ కార్యక్రమం కింద తీసుకొచ్చారు. ఇది గ్రామీణ సడక్ యోజన కింద. ఇది రోడ్లు ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి మనకు నిధులు లేని సమయంలో గత ప్రభుత్వం ఏం చేస్తుందో తెలుసు, ఆ నిధులన్నీ అడ్డగోలుగా వాడేస్తే రోడ్లు వేయలేకపోయారు. అలాంటి పరిస్థితుల్లో నేను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి, ముఖ్యంగా మన అల్లూరు సీతారామరాజు జిల్లా, అలాగే మన పార్వతీపురం, మన్యం ప్రాంతం, వీటి గురించి మాట్లాడుతూ ఇక్కడ గిరిజన కుటుంబాలకు కానీ, గిరిజన సోదరులకు కానీ, కుటుంబాలకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, రోడ్లు కావాలి. అప్పుడు ఇంకా మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ కూడా రిలీజ్ అవ్వలేదు. వెంటనే నేను అడిగిన ఒక 24 గంటల లోపు ఆయన ఒక 49 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి శాంక్షన్ చేసి అడవి తల్లి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి చాలా బలం ఇచ్చింది. సో మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకున్నాను. ఈ అడవి తల్లి బాట అంటే నేను దారిలో వస్తూ ఉంటే ఒక్కొక్క ఊర్లు ఎలా ఉన్నాయని చూసుకుంటూ ఉంటే, మన విశాఖపట్నం ఎయిర్పోర్ట్లోంచి దిగి మన అరకుకు వస్తూ ఉంటే చుట్టూతా కొండలు, లోయ ప్రాంతం, జీడి తోటలు, టేకు వృక్షాలకి అల్లుకున్న తీగలు, మధ్యలో నివాసాలు, రిసార్ట్లు, ఒకవైపేమో ఆకుల్ని రాలిపోతూ మోడి వరగిన వృక్షాలు ఒకవైపు కనిపిస్తూ ఉంటే,
ఆక్వా రంగంపై అమెరికా టారిఫ్ల ప్రభావం తాత్కాలికమేనని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. రైతులెవరూ కూడా టారిఫ్ల అంశంపై ఆందోళన చెందవద్దని తెలిపారు. ఆక్వా రంగంలో సమస్యలపై సోమవారం మంత్రి కీలక సమావేశం నిర్వహించడం జరిగింది. ఆక్వాను తిరిగి గాడిన పెట్టేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని అచ్చెన్న తెలిపారు. దిగుమతులపై ఆధారపడకుండా దేశీయంగా లభ్యమైన ఆక్వా ఉత్పత్తుల్ని సద్వినియోగం చేసుకునేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని తెలిపారు. మన దగ్గర ఉన్నటువంటి వెయ్యిని ఎక్కువగా కన్జ్యూమ్ అయ్యే విధంగా చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఈ రోజు తాత్కాలికంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎందుకంటే డెసిషన్ వచ్చి 3 రోజులు అయింది, ఇంకొక వారం 10 రోజుల్లో క్లారిటీ వస్తుంది. అంతవరకు ప్యానిక్ కాకుండా, ఎవరు ఇబ్బంది పడకుండా ఈ వ్యవస్థను ముందుకు నడిపించాలని నిర్ణయం తీసుకున్నాం. ముఖ్యమంత్రి గారి దగ్గర సమావేశం ఉంది. ఇక్కడ జరిగినటువంటి నిర్ణయాలన్నీ ఆయన దృష్టిలో పెట్టి ఆయన యొక్క సలహాలు ఆలోచన తీసుకుని తప్పనిసరిగా ముందుకెళ్తాం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు మంచినీళ్లకు అల్లాడిపోతుంటే మరొక వైపు మద్యం మాత్రం ఏరులే పారుతుందని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. 10 నెలల కూటమి పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నా మద్యం మాత్రం విచ్చలవిడిగా సరఫరా అవుతుందని మండిపడ్డారు. సోమవారం తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యాలయం నుంచి పేర్ని నాని మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ దిగిపోయే నాటికి గోదాంలో ఉన్న మద్యాన్ని టీడీపీ ప్రభుత్వం అమ్మింది. గోదాంలో ఉన్న మద్యాన్ని ఎందుకు టెస్టులు చేయించలేదు? వైఎస్ఆర్సీపీ హయాంలో మద్యంపై ఆరోపణలు చేసిన మీరు ఆ డిస్టిలరీలని ఎందుకు రద్దు చేయలేదు? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏ ఒక్కటైనా డిస్టిలరీలను రద్దు చేసిందా అని పేర్ని నాని ప్రశ్నించారు. 2019, 2024 మధ్య ఆంధ్రప్రదేశ్లో నడిచినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో వరుసగా 5 ఏళ్లు చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్యం పాలసీపై లెక్కకు మిక్కిలిగా విషం కక్కడం జరిగింది. మరి ఇక చివరి 2 సంవత్సరాలు అంటే ఎన్నికల ముందు చివరి 2 సంవత్సరాలు అయితే మాత్రం వారిద్దరూ కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ నాయుడు గారు వాళ్ళ బూటకపు ఆరోపణలతో విపరీతమైనటువంటి తప్పుడు ప్రచారం చేయడం జరిగింది. మా ప్రభుత్వం మీద విషం చిమ్మినటువంటి ఈ కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ నాయుడు గారు గడిచిన 10 నెలలుగా వారి ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నటువంటి 10 నెలలుగా అదే మద్యాన్ని గ్రామాలలోని పచ్చ చొక్కా నాయకుల మొదలు ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రభుత్వ అధినేతలు నీతి గాని లజ్జ గాని ఈషన్ మాత్రం లేకుండా మద్యాన్ని పాడికొండలాగా మార్చుకున్నటువంటి పరిస్థితులు ఇవాళ మనందరం చూస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నటువంటి చివరి సంవత్సరంలో మరీ నీచంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే కల్తీ మద్యాన్ని వినియోగదారులకి అమ్ముతుందని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు పచ్చ ఛానళ్లు, పచ్చ పత్రికలు పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం చేసిన సంగతి మనందరం కూడా ఇంకా మర్చిపోలేదు. మధురవాడ ప్రేమోన్మాది కేసులో బాధితులను చూస్తే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా అన్న అనుమానం కలుగుతుందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి అన్నారు. విశాఖ మధురవాడ స్వయం కృషినగర్ లో ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితురాలి వైఎస్ఆర్సీపీ నేతలు పరామర్శించారు. అనంతరం ఎమ్మెల్సీ వరదు కళ్యాణి మాట్లాడారు. మధురవాడ ప్రేమోన్మాది కేసులో బాధితులను చూస్తే రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. నిందితులకి ఉరిశిక్ష వేయాలని ఒక మహిళగా డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ మధ్య ప్రేమోన్మాది దాడిలో గాయపడిన దీపికని మహిళా అధ్యక్షురాలైన నేను, అలాగే ఈ భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త జడ్పీ చైర్మన్ గారు
చిన్నశ్రీని గారు, అలాగే ఎంపీ తనుజారాణి గారు, భీమిలి నియోజకవర్గ నాయకులు, అలాగే మిగతా మహిళా నాయకులు అందరూ కలిపి వెళ్ళి చూసి పరామర్శ చేయడం జరిగింది. ఆ పాపని చూస్తే ఒక మహిళగా చాలా బాధ అనిపించింది, గుండె తరుక్కుపోయింది. ఆ తల్లి చనిపోయింది, ఇద్దరు తల్లిని ఈమెని కలిపి దారుణంగా కత్తితో దాడి చేస్తే పట్టపగలు తల్లి అక్కడికక్కడే రక్తపు మడుగులో పడి చనిపోవడం జరిగింది. ఈ పాపకి అంత గట్టిగా గాయమయ్యి అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడింది. అసలు నిజంగా చాలా బాధాకరం. కుటుంబ సభ్యులైతే ఆ వ్యక్తికి ఉరిశిక్ష వేయాలని కోరుకుంటున్నారు. ఒక మహిళగా నేనైతే మాత్రం అంత తప్పు చేసిన వ్యక్తికి ఉరిశిక్ష వేసిన తప్పు లేదు అని భావిస్తూ ఉన్నాను. ఇలాంటి పనులు చేసే వాళ్ళకి కఠినమైన శిక్షలు వేస్తేనా ఇంకొకసారి ఇలాంటి పనులు చేయరు. వాళ్ళని చూసి భయపడి ఇలాంటి పనులు చేయడానికి దుర్మార్గులు భయపడతారు. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వరుస సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. రోజు ఏదో ఒక సంఘటన. అసలు రోజుకి 70-80 సంఘటనలు మహిళల మీద, చిన్నారుల మీద దాడులు, అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతున్నాయి. అంటే గంటకి 3-4 సంఘటనలు జరుగుతున్నాయి. అంటే భద్రత ఎంత దారుణంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అంత దారుణమైన పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, అలాగే హోమ్ మినిస్టర్ గారు కానీ మహిళల భద్రతని పట్టించుకోవట్లేదు అనేది గత కొన్ని రోజులుగా జరుగుతున్న సంఘటనలు చూస్తే మనకు అర్థమవుతుంది. గత 10 రోజులుగా తీసుకున్నాం, ఈ దీపిక సంఘటన జరిగింది. ఆ తర్వాత రోజే తీసుకుంటే కంచరపాలెం, ఇదే విశాఖపట్నం, హోమ్ మినిస్టర్ గారు నివాసం ఉంటున్న జిల్లా. ఈ జిల్లాలో కంచరపాలెంలో ఒక మానసిక వికలాంగురాలిపై అఘాయిత్యం జరిగింది. అలాగే అప్పుగారి ప్రాంతంలో మనం చూసాం, ఒక మైనర్ బాలిక మీద అఘాయిత్యం, అత్యాచారం చేయడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గం కుప్పంలో ఎడ్డగానిపేంట గ్రామంలో టీడీపీ కార్యకర్తే ఒక మైనర్ బాలిక మీద లైంగిక దాడి చేస్తే ఎంత ఘోరం అంటే శీలానికి ₹1,00,000 వెలకట్టడం జరిగింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గంలో మహిళల మాన ప్రాణాల పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటే, ఎంత గతి పడితే ఇంక ఏమనుకోవాలి చెప్పండి. అలాగే హోమ్ మినిస్టర్ ఇన్ఛార్జ్ గా ఉన్న జిల్లా విజయనగరం జిల్లా గర్విడి మండలంలో మనం చూసాం. ఇలాగే ఒక అమ్మాయి మీద దాడి చేయడం జరిగింది. మా చిన్నశ్రీని గారు మొన్ననే 516 కోట్ల మిగులుతో రూపొందించిన నగరపాలక సంస్థ బడ్జెట్ ని పాలకవర్గం ఆమోదించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తం 1534 కోట్లతో రూపొందించిన అంచనా బడ్జెట్ ని సోమవారం నిర్వహించిన ప్రత్యేక కౌన్సిల్ సమావేశంలో కార్పొరేషన్ పాలకవర్గం ఆమోద ముద్ర తెలిపింది. మార్చి నెలాఖరులో వాయిదా పడిన నగరపాలక సంస్థ కౌన్సిల్ బడ్జెట్ సమావేశం మేయర్ షేక్ సజిలా అధ్యక్షతన తాజాగా నిర్వహించడం జరిగింది. డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు, టీటీడీ ఫ్లోర్ లీడర్ కోవలమూడి రవీంద్ర, కమిషనర్ పులిస్ శ్రీనివాసులు, ఇతర కార్పొరేటర్లు సమావేశంలో పాల్గొన్నారు. తొలుత వీధి కుక్కల నియంత్రణ, వీధి కుక్కల దాడిలో బాలుడు మరణించిన ఘటనపై కౌన్సిల్ సమావేశంలో చర్చించారు. అనంతరం నగరపాలక సంస్థ బడ్జెట్ పై చర్చ సాగింది. 670 కోట్లు మిగులుతో 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 1335 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టగా 2025 ఆర్థిక సంవత్సరంలో 516 కోట్లు మిగులుతో మొత్తం 1534 కోట్లతో బడ్జెట్ ని కౌన్సిల్ ముందు ప్రవేశపెట్టారు. ఇందులో మురికివాడల అభివృద్ధి కోసం 40%, ఎస్సీ ప్రాంతాల అభివృద్ధికి 17%, ఎస్టీ ప్రాంతాల అభివృద్ధికి 5%, స్త్రీ శిశు సంక్షేమం కోసం 5%, జనరల్ ఫండ్ 32% బడ్జెట్లు కేటాయించారు. బడ్జెట్ కేటాయింపులపై డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు, వైసీపీ కార్పొరేటర్లు పలు సందేహాలను వ్యక్తం చేశారు. అయితే గత 4 ఏళ్లుగా లేని సందేహాలు ఇప్పుడెందుకు వ్యక్తపరుస్తున్నారంటూ టీడీపీ, జనసేన కార్పొరేటర్లు ప్రశ్నించారు. దీంతో అధికార ప్రతిపక్ష సభ్యులు నడుమ కొద్దిసేపు వాదనలు చోటు చేసుకున్నాయి. బడ్జెట్ లోపాలను ఎత్తి చూపుతూ ఉంటే తమ మైకులను ఎందుకు కట్ చేస్తున్నారంటూ వైసీపీ మహిళా కార్పొరేటర్లు సూటిగా ప్రశ్నించారు. ఎమ్మెల్సీ గారికి, యశ్వరత్నం గారికి మరియు వాయిదా పడిన ప్రత్యేక సమావేశము తిరిగి ప్రారంభిస్తూ
516 కోట్లు 4,50,000 చనిపోయింది 670 కోట్లు 23 లక్షలు కౌన్సిలింగ్ ముందు ప్రవేశపెట్టడం జరిగింది. గుంటూరు నగరపాలక 15/19 తేదీ 17 డిప్యూటీ మేయర్ గారికి, నగరపాలక సంస్థ కమిషనర్ గారికి, ఇక్కడ విచ్చేసిన కార్పొరేటర్స్ కి సభ్యుల ముందు ఉంచబడినది. దీనిపై చర్చించి ఆమోదము తెలుపవలసిందిగా కోరుకుంటున్నారు. నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో వీధి కుక్కల నియంత్రణపై వాడివేడి చర్చ జరిగింది. తాజాగా వీధి కుక్కల దాడిలో స్వర్ణభారతి నగర్ లో ఓ బాలుడు మరణించిన నేపథ్యంలో కౌన్సిల్ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. వీధి కుక్కల నియంత్రణలో నగరపాలక సంస్థ యంత్రాంగం పూర్తి స్థాయిలో విఫలమైందని వైసీపీ కార్పొరేటర్లు ఆరోపించారు. వీధి కుక్కల దాడిలో పిల్లలు చనిపోయినప్పటికీ అధికార యంత్రాంగంలో ఏమాత్రం చలనం లేదని విమర్శించారు. దీనిపై కమిషనర్ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనికి కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ జంతు ప్రేమికులు దాఖలు చేసిన కేసుల కారణంగా వీధి కుక్కలను చంపే అధికారం లేదని చెప్పారు. అందరి సలహాలు సహకారంతో వీధి కుక్కల నియంత్రణ కోసం చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ విషయంలో అధికార ప్రతిపక్ష సభ్యుల నడుమ కొద్దిసేపు వాదనలు చోటు చేసుకున్నాయి. చివరిగా మేయర్ సజ్జీల స్పందిస్తూ కార్పొరేటర్లు జంతు ప్రేమికుల సంఘాలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. గుంటూరులో వీధి కుక్కల నియంత్రణ కోసం సమిష్టిగా పనిచేస్తామని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు అవి ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు. ఒక విషయం వినండి, ఇప్పుడు మీరు కూడా సొంత నిర్ణయాలు తీసుకోండి. మేయర్ గారు, నేను చెప్పేది ఏంటంటే కుక్కల దానికి సంబంధించి నగరపాలక సంస్థదే పూర్తి బాధ్యత. దీని మీద ఒకసారి ఒక పావు గంట అరగంట కొంతవరకు మీద ఏం లేదు, బడ్జెట్ ప్రవేశపెడదాం మనం. దాని మీద చర్చ జరిపిన తర్వాత దాని మీద సుతరావత కూడా దీనికి ఒక పరిష్కార మార్గం తీసుకొని వెళ్దాము. మీరు మాట్లాడతారు ఇప్పుడు దాని మీద? మీకు మీరు మాట్లాడతారు. మాట్లాడండమ్మా, సంతాపం చెప్పండి. అందరికి సంబంధించింది. దీనికి పరిష్కార మార్గం మాట్లాడుకోకుండా మన సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కావచ్చు, లేకపోతే జంతు ప్రేమికులు కావచ్చు, ఇప్పుడు పట్టాలని తెలిసింది బాధ. ఆ వ్యక్తి ప్లేస్ లో మనం ఉంటే ఏంటని కనుక మనకు మనం ఒక్కసారి కనుక విజ్ఞతతో మనకు మనం ఆలోచించుకుంటే ఆ బాధ ఏంటో అని చెప్పి మనకు తెలిసింది. ఇప్పుడు ఆ పిల్లవాడు చనిపోయినటువంటి కుటుంబం జీవితకాలం మొత్తం కూడా మీరు బాగున్నారని ప్రశ్నించేటువంటి వాతావరణం మనం అడిగినా కూడా వాళ్ళు మేము బాగున్నారనే ప్రశ్న వాళ్ళ దగ్గర నుంచి రాదు. ఎందుకంటే ఆ తల్లిదండ్రులు బ్రతికున్నంత కాలం వాళ్ళకి కూడా వెళ్ళాలి. కారణం ఏంటంటే ఒక కుక్క చేసినటువంటి దానికి అనారోగ్యంగా పెంచుకున్న 4 సంవత్సరాలు పిల్లలు బలైంది. దీన్ని వాళ్ళ దృష్టిలో పెట్టుకొని ఆలోచన చేయాలి. ఏంటి దీనికి ఆలోచన ఏంటంటే ఇవాళ ఇక్కడ ఉన్న 57 మంది కార్పొరేటర్ సమస్య ఏదైతే లెఫ్ట్ ఓవర్ ఫుడ్ ఇమ్మీడియట్ గా మనం చేయగలిగేది, లెఫ్ట్ ఓవర్ ఫుడ్ రోడ్ల మీద రాకుండా చేయడం, తర్వాత ఈ స్ట్రీట్ లో ఉన్న ఏ ఫిష్ మార్కెట్లు కానీ, చికెన్ కానీ, మటన్ ఇట్లాంటి నాన్ వెజిటేరియన్ రిలేటెడ్ ఉన్నాయి, వాటన్నిటిని కూడా సాధ్యమైనంత వరకు ఇది ఒక గవర్నమెంట్ ఆఫీసర్ చేస్తేనో లేకపోతే ఒక కార్పొరేటర్ చేస్తేనో ఇంకొక వ్యక్తి చేస్తేనే అయ్యేది కాదు. ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా చేసినట్టు ఇమ్మీడియట్ రిలీఫ్. సార్ రిమైనింగ్ ఆపరేషన్స్ ఇదంతా ఇప్పుడు ఎందుకంటే మరి మీకు తెలుసు, ఒక డాగ్ డెలివరీ అయిందంటే మరి హాఫ్ డజన్ వస్తుంటుంది. దాన్ని ఆపడం అనేది లేదు. చట్టంలో అన్ని ఈ భారతదేశంలో ఉన్న చట్టాల్లో ఎవరికి ఉండే హక్కులు వాళ్ళకు ఉన్నాయి. కానీ అదే ఒక్క నెల బాబుని ఎవరైనా చంపేసినా కానీ, ఒక వ్యక్తి చంపినట్టయితే వాడిని 302 కడతారు. కానీ ఇక్కడ ఈ కుక్క కలిసి చచ్చాడు, పిల్లగాడు చనిపోయాడంటే ఆ తల్లిదండ్రులకు మనం ఇచ్చేది ఏమీ లేదు. కనీసం ఫర్దర్ గా
జరగకుండా ఇప్పుడు డాక్టర్ గారు చెప్పారు, చాలా సంతోషం. మరి కమిషనర్ గారు చెప్పారు, మీరు చెప్పారు, జరగదని ఏమీ లేదు. దురదృష్టం ఏంటంటే అతను సాధారణంగా ఏంటంటే ఒక 1000 బైట్లు మనం చేయగలిగింది 57 కార్పొరేటర్స్, అధికారులు వాళ్ళ పరిధిలో ఇది ఏ విధంగా ముఖ్యంగా ఏంటంటే నాన్ వెజిటేరియన్ లెఫ్ట్ ఓవర్ ఫుడ్ ఇమ్మీడియట్ గా మనం చేసేసి తర్వాత ఈ మీరు స్పెషల్ ఏది పెట్టినా కానీ దాన్ని ఆపలేము, కానీ తగ్గించడానికి ట్రై చేయాలి. తగ్గించడానికి ట్రై చేయాలి. ఇది మీ అందరి సలహాలు సూచనలు తీసుకుంటాం. గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు జనరల్ ఫండ్ కింద 5 లక్షల రూపాయలు కుటుంబానికి ప్రకటించారు. కమిషనర్ గారు మనమందరం మీరందరం కలిసి 5 లక్షలు ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కారు అద్దెకిచ్చే విషయంలో పోలీసు అధికారి తనను మోసం చేశారని గుంటూరుకు చెందిన బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య అర్బన్ అధ్యక్షుడు మన్నేపల్లి హనుమంతరావు శర్మ తెలిపారు. ఈ మేరకు బ్రాడీపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత ఏడాది సెప్టెంబర్ నెలలో స్విఫ్ట్ డిజైర్ కారుని అమరావతి ఎస్ఐగా పనిచేస్తున్న నరసింహకు అద్దెకివ్వడం జరిగిందని చెప్పారు. ఇందులో మధ్యవర్తిగా అమరావతికి చెందిన ముస్తఫా అనే వ్యక్తి కూడా ఉన్నాడని చెప్పారు. అయితే అద్దె సక్రమంగా చెల్లించకపోగా తిరిగి తనపైన అక్రమ కేసులు పెడుతున్నారని అన్నారు. తనకు న్యాయం చేయాలని కోరుతూ రేంజ్ ఐజీ త్రిపాఠి పల్నాడు జిల్లా ఎస్పీకి కూడా ఫిర్యాదు చేశామని అన్నారు. ఇప్పటికైనా పోలీసు అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు. డిజైర్ కార్ అండి. అందరికీ నమస్కారం. నా పేరు మన్నేపల్లి హనుమంతరావు. నేను కారు తీసుకొని కారు రెంట్కు తిప్పుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటాను. అయితే గత సంవత్సరం 10వ తారీఖు 9వ నెల అమరావతిలో సబ్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్నటువంటి పెంచల నరసింహ అనే వ్యక్తి ఒక మధ్యవర్తి ద్వారా ముస్తఫాని అమరావతికి చెందినటువంటి ముస్తఫాని ఒక మధ్యవర్తి ద్వారా నా దగ్గర కారుకు రెంట్కి తీసుకోవటం జరిగింది. అయితే అతను నాకు 4 నెలలు కావాలి అని చెప్పి ఆయన చెప్పటం, అందుకు నేను అంగీకరించటం. ఈ 4 నెలలకు కాను నా కారు కొత్తదయ్యేసరికి సరే నేను ముందుగా అడ్వాన్స్ డబ్బులు కట్టాలా అని చెప్పి ఆయనకి చెప్పటం, అందుకు నాకు 1,00,000 రూపాయలు అడ్వాన్స్ డబ్బులు చెల్లించి నా దగ్గర కారు తీసుకోవడం జరిగింది. అయితే గడిచిన తర్వాత 5 నెలకి 6 నెలకి కానీ 1 నెలకు కూడా అతను మళ్ళీ అద్దె చెల్లించడం జరగలేదు. అయితే నేను అడిగాను, నా డబ్బులు చెల్లించండి, నెలకి 25,000 రూపాయల కాడికి ఇవ్వాలి కదా అని అడిగితే అతను చెప్పే సమాధానం ఏంటంటే, నాదే నీకు దగ్గర 1,00,000 రూపాయలనే కదా, 4 నెలల వరకు సరిపోతాయి, 4 నెలల తర్వాత కట్టకపోతే అడుగు అని చెప్పి మాట దాటేయటం. సరేనని చెప్పి నేను కూడా దానికి అంగరించిన ఫస్ట్ 4 నెలలు కూడా నేను అడగలేకపోయాను. అయితే ఈ నేను మాచర్ల టౌన్ చేస్తున్నాడు, ఇక్కడ నుంచి అమరావతి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి మాచర్ల టౌన్ చేస్తున్నందుకు గాను పల్నాడు ఎస్పీ గారికి రిఫర్ చేయడం జరిగింది ఈ కేసును. అయితే ఎస్పీ గారి ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఎస్బీ ఆఫీసులో ఎస్ఐ తిరుపతిరావు గారు విచారించి నా దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నప్పుడు ఎస్ఐ గారికి ఈ తిరుపతిరావు ఎస్ఐ గారు ఫోన్ చేస్తే ఆ ఎస్ఐ గారు చెప్పినటువంటి మాట, 2 నెలల క్రితమే నేను కారు హ్యాండ్ ఓవర్ చేశాను మధ్యవర్తికి అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ మధ్యవర్తికి ఫోన్ చేస్తే 20 రోజుల క్రితమే నేను హనుమంతరావుకి కారు అప్పచెప్పానని చెప్పి మధ్యవర్తి చెప్తా ఉన్నాడు. ఇదంతా చూస్తూ ఉంటే ఏదైతే ఆ ఎస్ఐ నరసింహ అనే వ్యక్తి ఏదైతే నన్ను తప్పుడు కేసులు పెట్టి బనాయిస్తానని చెప్పి ఏ మాట అయితే అన్నాడో ఇప్పుడు అదే చేస్తున్నాడు అని చెప్పి కూడా నాకు భయంగా ఉంది. అంటే ఈ మధ్య సమాజంలో ప్రతి ఒక్కరు కూడా తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు వహించాలని, ఆరోగ్యవంతమైన జీవనాన్ని కొనసాగించాలని ఫిరంగిపురం ఎంపీ హెచ్ఎస్ అబ్దుల్ రహమాన్ తెలిపారు. సోమవారం ఫిరంగిపురం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సొసైటీలో మెడికల్ క్యాంపు నిర్వహించారు. అనంతరం రైల్వే స్టేషన్ రోడ్ లో మానసిక ఆరోగ్యం, రక్తహీనత, అలాగనే శిశు మరణాలు, మాతృ మరణాలు సంభవించకుండా జాగ్రత్తలు ప్రజలకి అవగాహన కల్పించడం జరిగింది. కార్యక్రమంలో సొసైటీ సీఈఓ భాస్కర్, గుమస్తా మల్లికార్జున, సిహెచ్ఓ సిహెచ్ రమణ, ఏఎన్ఎం మాబున్నిసా బేగం తదితరులు పాల్గొన్నారు. గురించి ఎందుకు చెప్తున్నానంటే, చాలా మందికి మనకి ఫారెన్ లో అయితే ఒక రోజు నిద్ర పట్టకపోతే
2 రోజులు వరుసగా నిద్ర పట్టకపోతే వాళ్ళు వెంటనే ఒక సైకియాట్రీ డాక్టర్ దగ్గరికి వెళ్తారు. కానీ మన భారతదేశంలో దిగులుగా ఉన్న 6 నెలలు కాదు, సంవత్సరం పాటు దిగులుగా ఉన్నా, అన్నం సహించకపోయినా, మానసికంగా కుంగిపోతున్నా, అదేదో దయ్యం పట్టిందనో భూతం పట్టిందనో ఏదో గాలి సోకిందని అనుకుంటాం తప్ప మనం ఒక సైకియాట్రీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక మానసిక ఆందోళన ఎందుకు వచ్చింది, ఒక ఆలోచన పదే మైండ్లో ఎందుకు వస్తుంది, రాత్రి ఎందుకు నిద్ర పట్టట్లేదు, ఎందుకు సరైన ఆహారం తీసుకోవట్లేదు, ఎందుకు అబ్సెషన్ గా ఉన్నాము, అసలు మానసిక జబ్బు ఒకటి ఉందా అనే విషయం ఎవ్వరికి తెలియదు, ప్రజల్లో అవగాహన లేదు. కానీ నేను చెప్తున్నానండి, మన శరీరానికి ఏ విధంగా అయితే జబ్బు వస్తుందో, మన శరీరానికి ప్రతిరోజు వరుసగా పనిచేయటం వల్ల ఒక రోజు శరీరం అలసిపోయి మనకు బాడీ పెయిన్స్ వస్తాయి, తలనొప్పి వస్తుంది. అలాగే మెదడు కూడా మన శరీరంలో ఒక అవయవం. ఈ అవయవం కూడా ఈ మెదడు కూడా. నా పేరు వెంకటరమణ, ఇక్కడ సిహెచ్ఓగా పనిచేస్తున్నాను. ఈ రోజు ప్రపంచ ఆరోగ్య దినోత్సవ సందర్భంగా ఇప్పుడు దాకా సార్ చెప్పింది రక్తహీనత గురించి చెప్పారు. అసలు రక్తహీనత రాకుండా ఉండాలంటే మనం ఏ వయసులో పెళ్లి చేయాలి? 18 లోపు చేస్తే రక్తహీనత వస్తుంది. ఆ అమ్మాయికి మీకే చంటి పిల్ల మమ్మీ అనుకుంటుంటది. మళ్ళీ ఆ అమ్మాయికి మమ్మీ అయ్యే అవకాశం ఇవ్వకుండా ఉండాలంటే మనము అసలు ఆడపిల్లకి 18 సంవత్సరాలు దాటిన తర్వాత పెళ్లి చేస్తేనే ఈ స్ట్రక్చర్ అంతా కూడా డెవలప్ అవుతుంది. ఒక బిడ్డను కనే ఒక మంచి అవగాహన ఉంటుంది అనమాట. ఆటోమేటిక్ గా వీళ్ళకి ఆడపిల్లలు 18 అంటే మా పిల్లలకి ఇంకా 2-3 ఏళ్ళు పెంచే కదా చూసుకొని చేసుకుంటాము. మెయిన్ ఆడపిల్లలకి మాత్రం మీరు 18 రాకుండా మ్యారేజ్ చేయొద్దు. అట్లా చేస్తే ఈ రక్తహీనత అనేది అన్ని వస్తాయి. ఒకదానమ్మట ఒకటి మొదలైందంటే ఆరోగ్యం ఇంకంతా పాడైపోతుంది అనమాట. మ్యారేజ్ మాత్రం ఆడపిల్లలకి 18 దాటిన చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళు కోరుకుంటున్నారు. అలాగే మానసిక ఆరోగ్యం, ఆహారం, గర్భిణీ వాళ్ళు ఆహారం ఎట్లా తీసుకోవాలంటే ప్రతి 2 గంటలకు ఒకసారి ఏదో ఒకటి తినాలి. శ్రీరామ జయరామ జయ జయరామ నామస్మరణతో దుగ్గిరాల మండలంలోని గ్రామాలు మారుమ్రోగాయి. శ్రీరామనవమి పండుగని పురస్కరించుకుని గ్రామాల్లో ఉన్న శ్రీరామ మందిరాల వద్ద తాటాకులతో చలువ పందిళ్లను వేసి ఉత్సవాలు జరిపి స్వామివారి కళ్యాణాన్ని వేద పండితుల మంత్రాల నడుమ అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. శ్రీరాముడు సీతాదేవిని ప్రత్యేకంగా వివిధ రకాల పుష్పాలతో అలంకరించి వేద మంత్రాలు మేళ తాళాల మధ్య మంగళ వాయిద్యాలతో కళ్యాణ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. శ్రీరామదాసుని తల్లి సీతమాత సీతారామ మంగళ రామచంద్ర నాగాజులు తెచ్చి డాక్టర్స్ కాలనీ వాస్తవ్యులు గత 6 సంవత్సరాల నుంచి శ్రీరామనవమి ఘనంగా నిర్వహిస్తున్నారు. తీర్థ ప్రసాదాలతో పాటు భోజన సంతర్పణ కూడా చేస్తున్నారు. అలాగే ఈ గల
డాక్టర్ రమేష్ గారు, రామకృష్ణ, ఉదయగిరి అండ్ వెంకటేశ్వరరావు గారు, దుర్గాప్రసాద్, వెంకటేశ్వర రెడ్డి, వీరేంద్ర వీళ్ళు ప్రముఖులుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. హనుమంత్ వీళ్ళు ప్రముఖులుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ధన్యవాదాలు. దుగ్గిరాలలో భారతీయ జనతా పార్టీ 45వ ఆవిర్భావ దినోత్సవ వేడుకను పార్టీ కార్యాలయం నందు మండల పార్టీ అధ్యక్షుడు పసుపులేటి గణేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యురాలు ఎడ్లపాటి స్వరూపారాణి హాజరయ్యారు. ముందుగా రైలుపేట బోసుబొమ్మ సెంటర్ నుంచి ద్విచక్ర వాహనంపై ర్యాలీగా బయలుదేరి వంతెన వద్దకు చేరుకుని పార్టీ జెండాను ఆవిష్కరించారు. అదేవిధంగా గ్రామంలోని ప్రధాన రహదారి సిటీ బస్టాండ్ సెంటర్ వద్ద ఉన్న పార్టీ జెండాను నాయకులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం కార్యాలయానికి చేరుకుని కేకును కట్ చేసి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం భారత్ మాతా కి జిందాబాద్. భారతీయ జనతా పార్టీ వర్ధిల్లాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జేపీ నడ్డా గారి నాయకత్వం జిందాబాద్. భారతీయ జనతా పార్టీ పురంధేశ్వరి గారి నాయకత్వం వర్ధిల్లాలి. చెరుకూరు తిరుపతిరావు గారి నాయకత్వం వర్ధిల్లాలి. పొత్తులేటి గణేష్ గారి నాయకత్వం. భారత్ మాతా కి భారత్ మాతా కి భారత్ మాతా కి జిందాబాద్. భారతీయ జనతా పార్టీ వర్ధిల్లాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జేపీ నడ్డా గారి నాయకత్వం వర్ధిల్లాలి. దగ్గుబాటి పురంధేశ్వరి గారి నాయకత్వం వర్ధిల్లాలి. పసుపులేటి గణేష్ గారి నాయకత్వం. దుగ్గిరాల మండల బీజేపీ అధ్యక్షులు పసుపులేటి గణేష్ గారి నాయకత్వంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 2 చోట్ల జెండాలు ఎగరవేయటం జరిగింది. అదేవిధంగా పార్టీ ఆఫీసులో కేక్ కట్ చేయడం జరిగింది. ఇప్పటికీ 45వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాం. మరి ఎంతో యుక్త వయసు నుంచి మరి ఈ రోజు 45 ఏళ్ళు అంటే మన పార్టీ మండల అధ్యక్షులకు కూడా జాతీయ పార్టీ 45 ఏళ్ల వయసు పెట్టింది, ఏజ్ లిమిట్ పెట్టింది. అట్లాగే మన పార్టీ కూడా ఈ రోజు 45వ పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటుంది. దీనికి కోఇన్సిడెంట్ లాగా మనం ఈ రోజు జరుపుకుంటున్నాం. ఇట్ల నుంచి ఈ రోజు కేంద్రంలో అధికారం చేపట్టే విధంగా మరి మన నాయకత్వం, ముఖ్యంగా గ్రామ స్థాయి, మండల స్థాయి నాయకుల కార్యకర్తల కృషి ఫలితంగా ఈ రోజు కేంద్రంలో అధికారం చేపట్టడం జరిగింది. అదేవిధంగా చేపట్టిన తర్వాత సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనే నినాదంతో, అంత్యోదయ అనే నినాదంతో ఎవరైతే భారతీయ జనసంఘ వ్యవస్థాపకులు శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు ఉన్నారో వారి యొక్క అంత్యోదయ పథకంతో ఈ రోజు కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఆహార భద్రత కల్పించే విధంగా మరి మనిషికి 5 కిలోల చొప్పున బియ్యం పంచిపెట్టడం కానీ ఉచితంగా, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించడం కానీ, మరి హై స్కూల్స్ లో మహిళలకి, ఆడపిల్లలకి మరి వారి యొక్క అవసరాలకు తగినట్టుగా సౌకర్యాలు కల్పించడం కానీ, మరి మహిళా సంక్షేమం కోసం డ్వాక్రా నిధులు పెంచడం కానీ, ముఖ్యంగా మహిళా రిజర్వేషన్ బిల్లు ఈ రోజున మరి కొత్త పార్లమెంట్ లో మరి పాస్ చేయటం అనేది మా అందరి మహిళలకి, మేము ఎప్పటి నుంచో పార్టీలో పనిచేస్తున్న మాలాంటి మహిళలందరికీ దేశవ్యాప్తంగా ఎంతో సంతోషదాయకమైన విషయం. నాయకత్వాన్ని అభివృద్ధి చేయాలనే వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అమరావతి రాజధానిలో గ్లోబల్ మెడిసిటీ ఏర్పాటు చేస్తాం. ప్రతి నియోజకవర్గంలో ఆసుపత్రులు నిర్మిస్తామని సీఎం చంద్రబాబు వెల్లడి. అడవి తల్లి బాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ప్రకటన. రాష్ట్రంలో తాగడానికి మంచినీరు లేదు, అయినా ఏర్లే పారుతున్న మద్యం. కూటమి ప్రభుత్వంలో మహిళలకి రక్షణ లేదు, వైసీపీ నేతల విమర్శలు. ఆక్వా రంగంపై అమెరికా టారిఫ్ల ప్రభావం తాత్కాలికమే, రైతులెవరు కూడా ఆందోళన చెందవద్దు, మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడి. $1,534 కోట్ల నగరపాలక సంస్థ బడ్జెట్ కి ఆమోదం తెలిపిన పాలకవర్గం. వీధి కుక్కల నియంత్రణ విషయంలో అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన కార్పొరేటర్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.